భైరవం కొత్త తెలుగు సినిమా నిన్న శుక్రవారం మే 30న థియేటర్స్లో రిలీజ్ అయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాసు, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ ముగ్గురు హీరోలు. డైరెక్టర్ వచ్చేసి మన ఉగ్రం నాంది తీసిన విజయ కనకమేడల. ఇది తమిళ సినిమా గరుడన్కి రీమేక్ అని చెప్పారు. అంటే వాళ్ళు ఎక్కువ చెప్పలేదు కానీ తెలిసింది ప్రమోషన్స్లో. బట్ నేను గరుడన్ చూడలేదు కాబట్టి ఈ సినిమా చూశాను. మెయిన్గా చూడడానికి కారణం మంచు మనోజ్ కోసం. ఈ మధ్య మంచు మనోజ్ బాగా న్యూస్లో ఉన్నాడు ఫ్యామిలీ విషయాల్లో. ప్లస్ ట్రైలరు, టీజర్లు, పాటలు అన్నీ బాగా నచ్చాయి నాకు. ఇక సినిమా చూస్తే 2.5 గంటల సినిమా. గంట 15 నిమిషాలు ఫస్ట్ హాఫ్, గంట 15 నిమిషాలు సెకండ్ హాఫ్. స్టార్టింగ్లో మనకు 10-12 నిమిషాల్లోనే సినిమా మనకు అర్థమైపోయింది నాకు. అంటే మన సంపత్ క్యారెక్టర్తో స్టోరీ చెప్పిస్తూ ఉంటారు. ప్లస్ ప్రజెంట్ టైంలో జరుగుతూ ఉంటుంది సినిమా కథ అంతా ఒక 3 నెలల్లో జరిగినట్టు చూపించారు. స్టార్టింగ్లో మన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్రడక్షన్ చూపించారు. సింపుల్గా చూపించారు. మామూలుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ అంటే ఒక పాట, ఒక ఫైట్, ఇలా రెగ్యులర్ కమర్షియల్గా ఉంటుంది. బట్ దీంట్లో సింపుల్గా క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఆ తర్వాత వచ్చిన నారా రోహిత్ క్యారెక్టర్కి మంచి ఎలివేషన్, మంచి ఫైట్, మంచి బీజిఎంతో పెట్టారు. మన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శ్రీచరణ్ పాకాల బాగా ఇచ్చాడు. పాటలు కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదిరిపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ మన హీరో మంచు మనోజ్ రాకింగ్ స్టార్ అనే ట్యాగ్ లైన్తో అతని ఇంట్రడక్షను, అతనిది ఫైటు, అతనిది ఒక మంచి డైలాగ్స్ అలా పెట్టేశారు. విలన్స్కి ఏం కావాలో మనకు అర్థమైపోయింది. విలన్స్కి ఏదో కావాలి, హీరోల దగ్గర ఉంది. 10-12 నిమిషాల్లో ఆ ఊరు రాజమండ్రి బ్యాక్డ్రాప్లో తీశారు సినిమాని. అర్థమైపోయింది. ఇక మిగిలింది ఒకే ఒక క్యారెక్టర్, మన హీరోయిన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి. హీరోయిన్ వచ్చేసి మన డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్. అమ్మాయి తెలుగులో చేసింది, తమిళ్లో చేసింది, తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా స్ట్రైట్. సో అమ్మాయి ఇంటర్వ్యూస్లో, ప్రమోషన్స్లో బాగా చలాకీగా ఉంది అమ్మాయి. సినిమాలో కరెక్ట్ సెట్ అయింది. ఇంకా హీరోకి హీరోయిన్ మధ్యన లవ్ ట్రాక్, అలా ఒక లవ్ సాంగ్ ఇలా వేసుకొని ఇక మెయిన్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోయారు. అక్కడ మనకు అజయ్ క్యారెక్టర్ కూడా బాగుంది. చాలా రోజుల తర్వాత అజయ్కి మంచి క్యారెక్టర్ పడింది. ఇలా మంచిగా వెళ్ళింది సినిమా. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ మనకు అనవసర సీను, అనవసర షార్ట్ ఏం లేకుండా కొత్తగా అనిపించింది నాకు. అంటే స్టోరీలో ఉన్న ట్విస్ట్లు, అది ఆ ముగ్గురు, అంటే అక్కడ ఒక ఫ్యామిలీ సాంగ్ మనం ప్రమోషన్స్లో చూసాం యూట్యూబ్లో. జయసుధ క్యారెక్టరు అలా హ్యాపీగా ఉంది సినిమా భైరవం. చిన్నప్పుడు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్, హీరోకు ఉన్న ప్రాబ్లం, ఇవన్నీ బాగా చూపించారు. అంటే ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది, ఎక్కడ అనవసరమేం అనిపించలేదు నాకు. అలా ఫస్ట్ హాఫ్ అంతా వెళ్తూ టెన్షన్, కొన్ని సీన్లు బాగా టెన్షన్ బిల్డ్ అయిపోయాయి. ఒక సీన్లో నారా రోహిత్ హైలైట్ అయితే, ఒక సీన్లో మంచు మనోజ్ హైలైట్ అయితే, మరో సీన్లో బెల్లంకొండ సాయి శ్రీనివాసు. ఇలా వెళ్ళి ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఫైట్ ఏదైతే ఉందో ఆ సీన్లో నాకైతే సినిమాకి హీరో నారా రోహిత్ అనిపించింది ఫస్ట్ హాఫ్లో చూస్తే. బట్ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారెక్టర్ది ఒక వేరియేషన్ చూపించారు. అది అదిరిపోయింది. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే అనిపించింది. ఫస్ట్ హాఫ్కి పాస్ మార్కులు వేసేయచ్చు, బాగుంది చిన్న సినిమా నిజంగా. మరి ఒరిజినల్ చూసిన వాళ్ళకి ఏమో మరి తెలియదు, అదే కథ తీశారో ఏమో తెలియదు. కానీ నేను ఒరిజినల్ చూడలేదు కాబట్టి నాకైతే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్. అరే భలే తీశాడు విజయ కనకమేడల అనిపించింది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మంచు మనోజ్ డైలాగ్ డెలివరీ కొంచెం మోహన్ బాబు లాగా కనపడ్డాడు మంచు మనోజ్. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే. ఇక అదే కథ మనకు అర్థమైపోయింది ప్లాట్. ఇక అలాగే తీసుకెళ్ళాడు. అక్కడ ఒక హీరోయిన్ మధ్యన ఒక సాంగ్ పెట్టుకున్నారు కొద్దిగా రిలీఫ్ కోసం అన్నట్టు. అది పర్లేదు, ఓకే. అది పాట ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ పడదు కానీ ఓకే, కొద్దిగా రిలీఫ్ లాగా. మళ్ళీ కథ ఇక సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఒక మారేడుమిల్లి ఫారెస్ట్లో ఒక ఎపిసోడ్ పెట్టుకున్నారు. నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ అండ్ అజయ్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. చాలాసేపు ఉంది. అది చాలా కీలకమైన సీన్ అది. అసలు ఆ సీన్ మాత్రం అదరగొట్టేశారు. అక్కడ నారా రోహిత్ అయితే ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు ఆ సీన్లో మాత్రం. నారా రోహిత్ ఏంటి, అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మంచు మనోజ్ ఏంటి, అసలు ఆ సీన్ మాత్రం ఆయువు పట్టు అని చెప్పాలి ఈ సినిమా మొత్తానికి. ఆ మారేడుమిల్లి ఫారెస్ట్లో జరిగిన సీను అదిరిపోయింది ఆ సీను. ఇక అక్కడి నుంచి ఇక సినిమా ఇక కొంచెం ఎమోషనల్ టర్న్ తీసుకొనింది. హీరోయిన్లుగా చేసిన మన మంచు మనోజ్కి ఆనంది కానీ, లేకపోతే నారా రోహిత్కి హీరోయిన్గా చేసిన దివ్య పిల్లై కానీ. దివ్య పిల్లై చాలా ఉంది క్యారెక్టర్. ఆ అమ్మాయిని కొంచెం మార్చి ఎవరైనా మన తెలుగు వాళ్ళని బాగా తెలిసిన అమ్మాయిని పెట్టింటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది నాకు. ఆనందికి వరకు క్యారెక్టర్ వరకు ఓకే. ఇంకో విలన్గా ఆనంది తమ్ముడుగా చేసినాడు మన కలర్ ఫోటో డైరెక్టర్, ఏదో పేరుంది అతనికి. రీసెంట్గా డాకు మహారాజులో కూడా చేశాడు విలన్గా. అతను బాగా స్కోప్ ఉంది. డైరెక్టర్ కంటే కూడా విలన్గా మంచి ఫ్యూచర్ ఉంది అతనికి. ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఇందులో హీరో క్యారెక్టర్లన్నీ అనాథలు, హీరోల బామర్దులు అందరూ విలన్లు. ఇలా చూస్తుంటే అదే అనిపించింది నాకు.
ఇక ఆ తర్వాత ఇక కొద్దిగా ఎమోషనల్ సెంటిమెంట్ అయిపోయాక ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి ఇక సినిమా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇక క్లైమాక్స్ సీన్ కూడా అదరగొట్టేశాడు. ఆ క్లైమాక్స్లో మళ్ళీ ఏమంటారు, బెల్లంకొండ సాయి శ్రీనివాసు తీసేసుకున్నాడు మొత్తం పర్ఫార్మెన్స్తో. బాగా చేశాడు. నాకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జనరల్గా నచ్చడు, బట్ ఈ సినిమాలో బాగా చేశాడు అనిపించింది. హైలైట్ మాత్రం నాకు మంచు మనోజే మొత్తానికి. ఇక నారా రోహిత్ అయితే సెటిల్డ్గా బాగా మార్కులు కొట్టేశాడు. అసలు ఈ సినిమాకి రియల్ హీరో అనిపించుకున్నాడు నారా రోహిత్ ఈ సినిమాలో. అందరికీ ఎవరికి పాత్రలు తగ్గట్టు వాళ్ళకు ఉంది స్కోపు. 3 గంటల 2.5 గంటల సినిమాలో 3 హీరోలు, 3 హీరోయిన్లు, చాలామంది సపోర్టింగ్ యాక్టర్లు. మంచిగా అనిపించింది నాకైతే. మరి ఒరిజినల్ చూడలేదు కాబట్టి నచ్చిందో, మరి ఒరిజినల్ చూసింది ఇంత బాగా నచ్చకపోయి ఉండొచ్చేమో తెలియదు, కానీ అది చూసిన వాళ్ళే చెప్పాలి. 2 సినిమాలు చూసిన వాళ్ళే కంపారిజన్స్ చెప్పాలి. నాకైతే నచ్చింది భైరవం. నేనైతే నాకు ఆల్రెడీ మన డైరెక్టర్ తీసిన నాంది సినిమా చాలా ఇష్టము. ఉగ్రం కూడా నచ్చింది నాకు, ఎందుకో సినిమా ఆడలేదు. కానీ ఈ సినిమా మాత్రం కమర్షియల్ అంటే రెగ్యులర్ కమర్షియల్ కాదు, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో బాగా తీశారు సినిమా భైరవం. బట్ నెగిటివ్స్ అంటే ఏమీ లేవు. నాకైతే నెగిటివ్ అంటే ఏమీ కనపడలేదు సినిమాలో. ఒకటే అనిపించింది ఏంటంటే కొంచెం లాజిక్లు అక్కడక్కడ. అంటే ఇప్పుడు సింపుల్గా అది చెప్తే స్పాయిలర్ లాగా అయిపోతుంది. అంటే ఇప్పుడు హీరోల దగ్గర ఉన్న ఒక వస్తువు విలన్కి కావాలి. ఆ వస్తువు అంటే ఈజీగా తీసేయచ్చు. మన హీరోల్లో ఇద్దరికి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, ఈజీగా కొట్టేయచ్చు దాన్ని. ఎందుకు దాన్ని పబ్లిక్గా కొట్టేయాలనేసి అది సింపుల్గా అయిపోయింది. ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండు. మళ్ళీ ఒరిజినల్ అలా ఉందేమో తెలియదు. సింపుల్గా అయ్యేదాన్ని చాలా లాగారనిపించింది. బట్ అదొక్కటి పక్కన పెట్టిస్తే ఓవరాల్గా సినిమా అయితే నచ్చింది. అవన్నీ పక్కన పెట్టి రంధ్రాన్వేషణ చేయకుండా చూస్తే సినిమాను ఎంజాయ్ చేశాను నేనైతే బాగుండదు అనుకున్నాను. కానీ మామూలుగా బెల్లంకొండ సాయి సినిమాలు నాకు నచ్చవు, కానీ కేవలం మంచు మనోజ్ కోసం చూశాను సినిమా. బట్ ఓవరాల్గా నచ్చేసింది సినిమా. నా రేటింగ్ వచ్చి 3/5. సో ఖచ్చితంగా చూడండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్లో. భైరవం థియేటర్ సినిమా, మంచి రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా. డబ్బింగ్ సినిమాని పక్కన పెట్టి, రీమేక్ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మీరు గరుడన్ కానీ చూడకపోయింటే ఒరిజినల్, ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. గరుడన్ చూసిన వాళ్ళు మరి ఈ సినిమా చూస్తే వాళ్ళకి నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు. నేను ఇప్పుడు చూస్తాను గరుడన్. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో ఉంది ఒరిజినల్ తమిళ్లో, విత్ సబ్ టైటిల్స్. ఒకసారి చూస్తాను ఇప్పుడు, చూసి కంపేర్ చేసి ఇంకో వీడియో చేస్తాను. ఓకే, బాయ్.